ఈ దేశ సంపదను దోచుకొని మరి దోస్తుకు దోచిపెడుతున్నటువంటి ప్రధాని గురించి అదాని గురించి పార్లమెంట్లో మాట్లాడినందుకు ఎప్పుడో పాత కేసులు తీసి రాహుల్ గాంధీ గారి మీద సూరత్ కోర్టులో మార్చి 23వ తారీఖు నాడు ఈ దేశం కోసం భగత్ సింగ్ మరి బ్రిటిష్ వాళ్ళ చేత ఉరితీయబడితే అదే రోజు న్యాయస్థానంలోనే ప్రశ్నించే గొంతులను తొక్కిపెట్టేటువంటి తీర్పులు ఇచ్చి దాదాపుగా మరి 4 నెలల నుంచి రాహుల్ గాంధీని సూరత్ కోర్టు కానీ అదేవిధంగా గుజరాత్ హైకోర్టు కానీ ఇబ్బందులు పెట్టి తర్వాత అంతిమంగా అత్యున్నత న్యాయస్థానంలో ఈ రోజు మరి రాహుల్ గాంధీ గారికి ఊరట అంటే ఒక న్యాయం వైపు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అందరికి కూడా ఒక ఊపిరిని ఒక ఆశను అత్యున్నత న్యాయస్థానం మీద ఒక నమ్మకాన్ని కలిగించేటువంటి తీర్పు రాహుల్ గాంధీ గారి విషయంలో ఈ రోజు రావడం జరిగింది. వాస్తవానికి వ్యక్తులు ఎప్పుడు కూడా స్వాస్థ్యం కాదు వ్యవస్థలు, కానీ వ్యవస్థలను కూడా విధ్వంసం చేసి కేవలం రాజకీయ ఆర్థిక స్వలాభాల కోసం ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఇవాళ మణిపూర్లో మంటలు కావచ్చు, ఇంకొకడ దోపిడీ కావచ్చు, అలాంటి దోపిడీ ప్రశ్నించే గొంతులను ఇవాళ పార్లమెంట్ నుంచి కూడా బయటికి పంపించి ఆయన ఉన్నటువంటి ఇల్లును కూడా హుటాహుటిన ఖాళీ చేయించి తమ యొక్క పైచాచిక ఆనందాన్ని బీజేపీ ప్రభుత్వం మోడీ అదానీలు కలిసి డబుల్ ఇంజన్ అంటే ప్రజలకు ట్రబుల్ చేసేటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే రాహుల్ గాంధీని ఎన్ని ఇబ్బందులు పెట్టిరో గత 4 నెలల నుంచి మనం చూసినాం. కానీ వీరి యొక్క ఇబ్బందులు స్వాస్థ్యం కాదు, అంతిమంగా న్యాయమే గెలుస్తుందని అత్యున్నత న్యాయస్థానం రాహుల్ గాంధీ గారి విషయంలో ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పు మరి ఒక ఆశను దేశ ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా ఉంది. అందరూ కూడా గమనించండి, ఇలాంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాలను నిలదీయాలి, అదేవిధంగా తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తూ జై రాహుల్ గాంధీ.